కర్నూలు జిల్లా గూడూరులో శ్రీ తిమ్మగురుడు స్వామి జాతర ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా చైతన్య యూత్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహించిన క్రీడల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నేటితో ఘనంగా ముగిశాయి. మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు గారి పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గత 35 ఏళ్లుగా సేవా కార్యక్రమాల్లో ముందున్న చైతన్య యూత్ ఈ ఏడాది కూడా సైకిల్ పందెం, పరుగు పందెం మరియు బ్యాలెన్స్ మోటార్ సైకిల్ పందాలను నిర్వహించింది. సైకిల్ పందెంలో మొదటి బహుమతి సాధించిన కొడుమూరు చరణ్కు కొత్త సైకిల్ను అందజేశారు. పరుగు పందెంలో ప్యాపిలి మండలానికి చెందిన నవీన్ ప్రథమ స్థానంలో నిలిచారు. ముఖ్యంగా పురుషులతో సమానంగా పోటీ పడిన బీటెక్ విద్యార్థిని వెంకటేశ్వరిని నిర్వాహకులు ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. అర్ధరాత్రి వరకు జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామస్తులను అలరించాయి. శ్రీనివాసులు, టీచర్ రమేష్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన పోలీసులకు, గ్రామస్తులకు చైతన్య యూత్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకోటే నాకు తెలిసినంత వరకు కానీ మొట్టమొదటిసారిగా కర్నూలు నుండి వచ్చిన మన యువ క్రీడాకారిణి ఫస్ట్ టైం మగవాళ్ళ మధ్యలో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేశాను సార్. మేమేం తీసుకోలేదు మగవాళ్ళకి అన్నట్టుగా ఆ బాబా అక్కడి నుంచి వచ్చి, మీరు పోలీసులా రాక్షసులా? పెళ్లి జరిగితే సీమకు మేలు జరుగుతుందని నమ్మబలికి నా బిడ్డలిద్దరిని బలి చేస్తున్నారు కదరా. పెద్ద దిక్కు లేకుండా చేసినానని ఆ శివారెడ్డి గారు సవాలు చేసినాడు. మన వర్గం నుంచి ఎవరైనా సరే వచ్చి కుర్చీలో కూర్చుండిరా. ఏరా బుచ్చిరెడ్డి, ఆలోచిస్తానంటే వెంకటరెడ్డి, ఏరా ఈ సీమ కోసం, నీ సంతోషం కోసం నా తాత, నా తండ్రి, నా భర్త, నా ఇద్దరు బిడ్డలు కావాలిరా. ఈ సబ్బు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగవాడు లేరా? సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన.
యూ చిన్న. ఓయ్యా గట్టిగా చప్పట్లు. ఉన్న మిత్రులు పి కృష్ణ మనోహర్, అదేవిధంగా మోదీ, తర్వాత కురుకుందు కృష్ణ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఫస్ట్ ప్లేసు ఎంతో వ్యయ ప్రయాసాలతో కోడుమూరుకు చెందిన చరణ్ ఈ సైకిల్ సంబంధించిన తాళం చేతులు అందుకోవాల్సిందిగా కోరడమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వావ్, తాళం చేతులు వెంటనే చేతికి ఇచ్చేస్తున్నారు. చరణ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి మనందరూ కూడా. జై తిమ్మగురుడు స్వామికి.